ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, భక్తుడైనటువంటి దావీదు జీవితంలో అతని యొక్క అనుదిన ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధిలో ఒక వరం అడిగాడు. దేని కొరకు అతడు ప్రార్థించాడంటే, ప్రభువా, నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ అతడు చేసిన పాపాన్ని బట్టి ఇదిగో నేను భయంకరంగా పాపం చేశాను కాబట్టి నువ్వు రాజ్యం తీసివేసినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా కానీ నేను భరించగలుగుతాను, కానీ నీ యొక్క సన్నిధిలో నుండి మాత్రము నన్ను మాత్రం దూరంగా తీసివేయొద్దు. నీవు నాకు ఇచ్చినటువంటి ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకు అని దావీదు తన ప్రార్థన దేవునికి చేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మను మన యొద్ద నుండి కోల్పోతున్నామా? ఆ దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకాన్ని, మనకిచ్చినటువంటి ఆత్మను ఎంతవరకు కాపాడుకొనగలుగుతున్నాము? ఈరోజు మనము ప్రతిరోజు కూడా దేవుని యొక్క రాజ్యములో దేవుని ముఖము చూచేంత వరకు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ కొరకే మనం ప్రార్థించుకోవాలి. మనకిచ్చినటువంటి అభిషేకము కొరకు ప్రార్థించుకోవాలి ప్రతిదినము కూడా. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుని యొక్క ఆత్మ యొక్క విలువేమిటో దావీదు ముందుగా తెలుసుకున్నాడు. కాబట్టే ఆ విలువను తెలిసిన దావీదు, ఈ లోకంలో నాకు ఏది ఉన్నా లేకపోయినా నీ ఆత్మ, నీ సన్నిధి నేను అనుభవించుట నాకెంతో అవసరమని దేవునికి ప్రార్థించారు. నీ జీవితంలో ఈరోజు నువ్వు తాత్కాలికంగా కావలసినటువంటి అవసరముల కొరకు ప్రార్థించటం కాదు, కానీ అనుదినము ప్రతిదినము ప్రార్థించవలసినది ఏమిటంటే, నేను ప్రతిరోజు నీ సన్నిధిని అనుభవించాలి, నీ సన్నిధిలో ఉన్నటువంటి సంతోషాన్ని నేను ప్రతిదినము పొందుకోవాలి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా అని ప్రతిదినము మనము దీని కొరకు ప్రార్థించుకోవాలి. ఈరోజు ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో దేవుడు చూస్తున్నారు కాబట్టి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని విడిపించేది దేవుని యొక్క ఆత్మ. సమయోచితమైన జ్ఞానమునిచ్చి, ఆలోచననిచ్చి మనల్ని ముందుకు నడిపించేది దేవుని యొక్క ఆత్మ. కాబట్టి ఈ ఆత్మను కలిగిన మనము ఎటువంటి శ్రమనైనా కూడా జయించగలుగుతాము. కాబట్టి ఈరోజు ప్రార్థిద్దాము, ప్రభువా, నీ ఆత్మను నా యొద్ద నుండి దూరము చేయక నీ ఆత్మతో నన్ను ముందుకు నడిపించండి. నీ రాజ్యములో నీ ముఖము చూచేంత వరకు కూడా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని అందరము దేవుణ్ణి అడుగుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.